కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని 33 నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వరదలకు 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనల మేరకు 51 కోట్ల రూపాయలతో కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 33 గేట్ల పునరుద్ధరణ 3 తరాల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ నదుల అనుసంధానంతో జల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు. Most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 Chief Ministers under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy you are a part of this great moment and you have shared us. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు. ఈ రోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఈ గేట్ లో ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. मुझे डीके शिव कुमार जी बता रहे थे कि हमें यहाँ धान का कटोरा कहा जाता है इस एरिया को, क्योंकि तुंगभद्रा से आपको यहाँ पर पानी मिलता है, मगर एक दरवाज़ा टूटा, उसके कारण ये डैम के सभी दरवाजे बदलने की आवश्यकता हुई. सबको प्रॉब्लम हो रहा था, मगर तुंगभद्रा जो चेयरमैन है बोर्ड के, उन्होंने, उनके अधिकारी, उनके कर्मचारी, माननीय प्रधानमंत्री मोदी साहब हर बार कहते हैं कि जल है तो कल है, मगर सिर्फ कहते नहीं है, उसके लिए काम भी करते हैं. उन्होंने नल से जल की योजना लाकर महिलाओं को जो दूर दरार तक पानी के लिए जाना पड़ता था, उनके घर में नल से जल की योजना बना दी. आज आपने देखा होगा कि स्वच्छता के अंदर भी माननीय प्रधानमंत्री मोदी साहब ने काम किया और 12 करोड़ टॉयलेट इस देश में नए बन गए हैं.